'రాబిట్ ట్రాప్' ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో, జియో హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ జోనర్ వచ్చేసి మిస్టరీ, ఫ్యాంటసీ, హారర్, థ్రిల్లర్ అని అనొచ్చనమాట. ఈ మూవీలో కేవలం 3 క్యారెక్టర్‌లు మాత్రమే ఉంటాయి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొచ్చేసి డర్సీ అండ్ డర్ఫీ వీళ్ళిద్దరూ వాళ్ళ ఆల్బమ్ కోసం సౌండ్స్ రికార్డ్ చేయడానికి ఒక అడవిలోకి వస్తారు. ఆ అడవిలో ఒక ఇల్లుంటది. ఆ ఇంట్లో స్టే చేస్తూ అడవిలో ఉన్న సౌండ్స్‌ని రికార్డ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి లైఫ్‌లోకి ఒక అబ్బాయి ఎంటర్ అవుతాడు. ఆ అబ్బాయి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ లైఫ్‌లో గందరగోళంగా ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? వీళ్ళిద్దరి లైఫ్‌లోకి ఎందుకొచ్చాడు? క్లైమాక్స్‌లో ఏమైంది? అనేదే ఈ మూవీ. ఈ మూవీ చాలా గందరగోళంగా ఉంటుంది. మూవీ స్టార్ట్ టు ఎండ్ అదెందుకు జరిగింది? ఇదెందుకు జరిగింది? అదేంటి? ఇదేంటి? అదేమిటి? ఇదేమిటి? త్రూఔట్ మై మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. ఈ మూవీ గురించి ఏదో ఒకటి. ఈవెన్ ఈ మూవీ ఎండింగ్ కూడా చాలా ఓపెన్‌గా ఎండ్ చేశారు. అసలు మనకేం అర్థం కాదనమాట. సో, నాకు అర్థమైన విషయాలు ఈ మూవీ గురించి లాంగ్ వీడియో చేసి పెట్టాను. కింద లింక్ ఉంటది. ఈ మూవీ చూసిన తర్వాత మాత్రమే ఈ యొక్క లాంగ్ వీడియో చూడండి. సో, మీకైతే సినిమా నచ్చుతది. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తది సినిమా. అన్ని సినిమాల్లాగా కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటది. చాలా ఓపెన్ ఎండింగ్స్ గందరగోళంగా ఉంటదనమాట. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. సో, నాకు ఆ విషయాలు అర్థమైన విషయాల్లో లాంగ్ వీడియో చేసిన కింద లింక్‌లో ఉంది. ట్రై చేయండి ఒకసారి.